హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. ఈరోజుటి వీడియోలో ఎంతో రుచిగా ఉండే గోదావరి స్టైల్ పచ్చి రొయ్యలు కోడిగుడ్డు పులుసు చూపించబోతున్నాను. ఈ కూర ఎంత రుచిగా ఉంటుందో మన వైట్ రైస్లోకే కాదండి, పలావ్ అలా కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చి రొయ్యలు కోడిగుడ్డు కూర. మరి అది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, దానికి కావలసిన పదార్థాలు ఏంటి అనేది ఈరోజుటి వీడియోలో చూపించబోతున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు లక్ష్మి. నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. పచ్చి రొయ్యలు కోడిగుడ్డు కూర తయారు చేసుకోవడానికి ముందుగా ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్లోకి నేను ముందుగా అయితే 4 కోడిగుడ్లని ఉడకపెట్టి పక్కకు పెట్టుకున్నానండి, పెంకులు తీసేసి. ఇప్పుడు వీటికి కోడిగుడ్లకి ఘాట్లు వేసుకుంటున్నాను, ఒక 4 నుంచి 5 ఘాట్లు. ఇలా వేసుకోవడం వల్ల మనకి ఉప్పు కారాలు కోడిగుడ్డు లోపల వరకు బాగా పడతాయి. అండ్ కోడిగుడ్డు తిన్నప్పుడు కూడా మనకి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. 4 ఎగ్స్కి నేను ఇలా ఘాట్లు పెట్టేసుకొని ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తూ ఇప్పుడు ఇందులో నేను పావు టీ స్పూన్ అంత పసుపు, అలానే ఒక హాఫ్ స్పూన్ వరకు ఉప్పు వేసేసుకొని ఉప్పు పసుపులో ఇలా వేయించుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల మనకి గుడ్డుకి ఉప్పు పడుతుందండి. విడిగా గుడ్డు తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇంకా పచ్చి రొయ్యల కూరలో అయితే ఇంకా రుచిగా ఉంటుందన్నమాట కోడిగుడ్డు. మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలా పచ్చి రొయ్యలు వండుకున్నప్పుడు. ఇలా వేయించుకొని గుడ్లు తీసి పక్కకు పెట్టుకొని ఇప్పుడు అదే ఆయిల్లోకి నేను కేజీ పచ్చి రొయ్యలు తీసుకుంటే మనం పైన మొత్తం తీసేసుకున్న తర్వాత క్లీన్ చేసుకోగా నాకు 600 గ్రామ్స్ వచ్చాయన్నమాట రొయ్యలు. ఆ రొయ్యల్ని వేసేసుకొని వేయించుకుంటున్నాను. ఇలా మూత పెట్టేసుకొని మనం రొయ్యల్ని వేయించుకుంటున్నప్పుడు రొయ్యల్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుందండి. ఇలా మధ్యలో తీస్తూ నీళ్ళు అన్నీ ఆవిరైపోయేంత వరకు రొయ్యల్ని వేయించుకోవాలి. ఇలా నీరు మొత్తం దగ్గరకు వచ్చేసిన తర్వాత మూత తీసేసి ఉన్న నీరు కూడా ఎగిరిపోయేంత వరకు ఇలా అడుగంటకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, తర్వాత ఉన్న ఆయిల్లోనే ఒక 2-3 నిమిషాలు వేయించుకోవడం వల్ల మనకి రొయ్యలు నీసు వాసన రాకుండా ఉంటాయి. అండ్ ఉత్తి రొయ్యలు తిన్నప్పుడు కూడా మనకి క్రంచీగా అనిపిస్తాయండి, చాలా బాగుంటాయి. ఉప్పు ఆల్రెడీ వేసి ఉన్నాం కాబట్టి ఆయిల్లో ఆ ఉప్పు రొయ్యలకి సరిపోతుంది. ముందుగానే నేను రొయ్యల్ని ఉప్పు పసుపు అలానే నిమ్మకాయ వేసుకొని క్లీన్ చేసుకున్నాను కాబట్టి నీసు వాసన అస్సలు రాదనమాట. చూడండి, ఇలా 2-3 నిమిషాలు రొయ్యల్ని వేయించుకున్న తర్వాత సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత మరలా అదే ప్యాన్లోకి ఒక 2 గరిటెలు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అవ్వగానే ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని కట్ చేసుకున్నానండి సన్న ముక్కలుగా. ఆ ఉల్లిపాయలని కూడా వేసేసుకొని ఇలా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని ఇలా కలుపుకుంటూ ఉండగా నేను 3 పచ్చిమిరపకాయలని నిలువుగా చీల్చుకున్నానండి. ఆ పచ్చిమిరపకాయలని కూడా వేసేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయని ఆయిల్లో మగ్గపెట్టుకోవాలి. సన్న మంట మీద మగ్గపెట్టుకోండి, కూర రుచిగా ఉంటుంది అడుగంటకుండా. ఇలా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగగానే ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని 2 టమాటాలని సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ టమాటాలను కూడా వేసేసుకొని బాగా ఆయిల్లో మగ్గపెట్టుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల మనకి టమాటా కూడా గుజ్జులాగా అయిపోతుందండి. అప్పటి వరకు మనం ఇలా మూత పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా టమాటా కూడా మగ్గిపోయిన తర్వాత ఆయిల్ మొత్తం బయటకు రిలీజ్ అయిపోయింది చూసారా. ఇలా ఒక్కసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. సరిపోతుందండి. మనం తీసుకున్న 600 గ్రాముల పచ్చి రొయ్యలకి అలానే 4 కోడిగుడ్లకి ఈ కూరకైతే ఈ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది. పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేయించుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిపోగానే ఇప్పుడు ఇందులోకి నేను రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. అలానే పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను. అలానే 1.5 టేబుల్ స్పూను కారం వేసుకుంటున్నాను. కారం మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి.
పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి. ఇలా ఉప్పు కారాలని చక్కగా కలిపేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న పావు గ్లాసు నీళ్లు పోసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అప్పుడు ఉప్పు కారాలన్నీ ఈవెన్గా కలిసిపోయి ఫ్రై అవుతాయి. ఇలా మూత పెట్టుకొని 1 నిమిషం వేయించుకోండి. అలా ఆయిల్ పైకి తేలగానే ఒక్కసారి ఇలా కలిపేసుకొని నేను ముందుగా ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న రొయ్యల్ని అలానే వేయించి పక్కకు పెట్టుకున్న కోడిగుడ్లని వేసుకుంటున్నాను. ఈ ఎగ్స్ అలానే ప్రాన్స్ని కూడా ఒకసారి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కర్రీలోకి బాగా మిక్స్ చేసేసుకొని 5 నిమిషాలైనా సరే మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. అలా చేయడం వల్ల ఇంకా రొయ్యల్లో ఏమన్నా నీసు వాసన ఉన్నా పోతుంది, అలానే ఆయిల్లో ఫ్రై అవుతుంది. అలా 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులోకి నేను పెద్ద నిమ్మకాయ అంత చింతపండుని కొద్దిగా వాటర్లో నానబెట్టేసుకొని గుజ్జుగా పులుసు తీసుకున్నానండి. కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్లో, తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కలుపుకొని ఇట్లా గ్లాస్ పులుసు పోసుకున్నాను అనమాట. పోసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మూత పెట్టేసుకుంటే అసలు ఆ చింతపండు పులుసులో ఈ కోడిగుడ్లు రొయ్యలు ఉడుకుతుంటే గుమగుమలు ఆడిపోతూ ఉంటుందండి ఇల్లంతా, అంత బాగుంటుంది. ఇంకా కూర మనకి పులుసు అంతా దగ్గరకు అయిపోగానే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులోకి 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూను గరం మసాలా వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర తరుగు వేసేసుకొని కలిపేసుకుంటే ఆహా, మన పచ్చి రొయ్యలు కోడిగుడ్లు పులుసు రెడీ అయిపోయింది. ఎంత బాగుంటుందో, మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన కర్రీ అండి. గోదావరి స్టైల్లో చేసి పెడుతున్నాను, మీరు ట్రై చేయండి. మా హస్బెండ్కి మావయ్య గారికి అయితే చాలా చాలా బాగా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. చూసారు కదా ఎంత సింపుల్గా ఈ పచ్చి రొయ్యలు కోడిగుడ్లు పులుసు తయారు చేసుకోవచ్చో. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే నా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి. అలా చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.